ఈరోజు మనం బగారా రైస్లోకి చికెన్ గ్రేవీ అట్లాగే దోశలకు కూడా వాడుకోవచ్చు. ముందుగా చికెన్ శుభ్రం చేసుకుందాం. చికెన్ శుభ్రం చేసుకోవాలంటే ముందుగా సాల్ట్ కొంచెం, అట్లాగే పసుపు కొద్దిగా వేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. సాల్ట్ పసుపు వేసుకోవడం వల్ల ఎనర్జీ పరంగా శుద్ధ అవుతుంది. 2-3 సార్లు కడుక్కున్న చికెన్ని వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని ఒక్కొక్క దాంట్లోకి మార్చుకోవాలి. ఇంకొక గిన్నెలోకి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాము. ఇప్పుడు మనం నీట్గా కడుక్కున్న చికెన్ని కడాయిలోకి వేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇప్పుడు బాగా మిక్సింగ్ చేసుకుందాం, కలుపుకుందాం. చికెన్ గ్రేవీ మనకి బాగా టేస్ట్ రావాలంటే ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు ఇట్లా ఉడకబెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. అప్పుడు అనేది పీస్ అనేది గట్టిపడి గ్రేవీ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మనం కలుపుకొని ఈ వాటర్ వినికిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా మనకి వాటర్ ఉన్నాయి కాబట్టి వాటర్ వినికిపోయేదాకా ఇట్లే వదిలేయాలి మూత పెట్టి. ఇప్పుడు వాటర్ అని వినికిపోయాయి, ఆవిరైతుంది బాగా. ఇదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. చికెన్ వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఫ్రై చేసుకోండి. అప్పుడు చికెన్ గ్రేవీ టేస్టీగా బాగుంటుంది. ఇంకా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. గట్టి పెడితే టేస్ట్ బాగుంటుంది. చికెన్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందామా. ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం టమోటో, ఆనియన్, అల్లం తెల్లగడ్డ పేస్టు, 4 జీడిపప్పు వేసేసుకుందామా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. మసాలా బాగా ఉడికి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి ఇప్పుడు మనకి ఆయిల్ పైకి తేలిందిగా. స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా అన్నీ బాగా ఒకసారి కలుపుకుందాం. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలా. ఒకసారి మూత పెట్టేస్తున్నాం. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. చికెన్ కర్రీ విత్ బగారా రైస్, ఈ 2 కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్లో చెప్పండి.